తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా. పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుకు బ్రతికించండి అంటాడు. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథంలో మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మహానీయుడు పౌలు భక్తులు రాయించాడు. 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథమైన పాత నిబంధన అటో కొత్త నిబంధన అంటే న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తున్నాడు ఏమని, ఈ మాట నాటి తరాలకు ఈ రోజు కొట్టే కాదు కదా, ఒక పేపర్ చదివితే కేవలం ఒక రోజుకి పనికి వస్తుంది పిల్లరా. కానీ బైబిల్ గ్రంథంలోని మాటలు వింటే రోజుకి దేవుడు మనల్ని జీవితానికి కడుతున్నాడు. అందుగురించే మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగంటాడు. అంటే కొంతమంది మీరు బ్రతుకుతున్నామని పేరుకు మాత్రమే, అంటే తింటున్నాము తింటున్నాము కానీ ఆత్మీయంగా చచ్చిపోతున్నాం. కొంతమంది వాక్యం లేకపోతే ప్రార్థన లేకపోతే చచ్చిపోయినా. అందుగురించే వాక్యమే మనల్ని బ్రతికించేంటాడు దావీదు భక్తుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ వాక్యమే నన్ను బ్రతికించాను. 3 పూటలు తింటే శక్తి వస్తుంది, ఈ యొక్క పని చేసుకొని బతుకుతున్నాము. కానీ ఇక్కడ చచ్చిపోయింది ఎవరు? నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి, మనందరూ నశించిపోవడం ఇష్టం లేదు. కాబట్టే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. అందుగురించే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించాను. ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించాడంటే నువ్వు చెప్పేది మేము చేస్తామంటే జన సమాజము వినిపించుకోవడం లేదు. అందుగురించే దేవుని వాక్యం ఎలా ప్రేమించాడు. అందుగురించే యెషయా గ్రంథంలో చూస్తే పుల్లరా దేవుని వాక్యం మరి ఒక మంచి మాట రాయించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూస్తే లేఖనం చెప్తుంది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో 10 వాడు తమకి ఇష్టమైన త్రోవతలేను, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపబడెను. ఎవరంట? యెహోవా మనందరి దోషాలు. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ యెషయా భక్తుల ద్వారా రప్పించాడు, ఇక్కడ పౌలు భక్తులు రప్పించాడు. అంటే మరి ఈరోజు అన్య జనాంగాలు కూడా మనిషి పాపం తేగాలంటే ఒక వేదం చెప్తుంది, ఊరు గేరి తేగాలంటే మనిషికి ఉండే ఊరు పాపం మనిషి పాపం ఒక బలి అర్పిస్తారు. అంటే రక్తం చిందింపబడాలి. మనిషి రోగము మనిషి పాపము ఊరు రోగం జరిగితే మరి 1 ఇయర్ కానీ ఒక జంతు బలు అర్పిస్తుంటారు. జంతు బలుల ద్వారా మనిషి పాపం తెగుతుందా అంటే తెగదు. మరి మనిషికి ఉండేటువంటి పరిశుద్ధ రక్తం ఎవరు లేదు, కానీ మనిషికి ఉండేటువంటి రక్తం మనిషి గ్రూపు రక్తం కావాలా. అంటే మనిషికి ఉండే పాపము బదులు తెలక కొంతమంది జంతు బలులు అర్పించేవారు. కొత్త నిబంధనలో చూస్తే మరి పాత నిబంధనలు బలు అర్పించారు, కానీ అన్య జనాంగాలు బైబిల్ చూసుకొని తెలుసుకున్నారు, కానీ బలులు అర్పించేవారు, ధూపాలు నైవేద్యాలు అర్పించారు. అలాగే బైబిల్లో ఉంది, పాత నిబంధనలో ఉంది, అనేక విధాలుగా ముంగూర్తుగా అన్య జనాంగాలు ఆచరించేవారు బలులు ధూపాలు. కానీ ఇప్పుడైతే ప్రపంచ మానవ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. తిమోతి 1:15 మరి 2 తిమోతి 1:3 అనేకులు క్రయధనముగా ప్రాణం పెట్టి దేవునికి నరుకు మధ్యవర్తి. దేవునికి స్తోత్రములు. అందును బట్టే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను. వాక్యం నమ్మదగినది, వాక్యము పూర్ణాంగమైనది, యోగ్యమైనది అని లేఖనం చెప్తుంది. పిల్లగా మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే, గాలి పీల్చుకున్నామంటే కదా, కార్బన్ డైఆక్సైడ్స్ చెట్టు వదిలేస్తున్నాం.
చెట్టులో ఉండేటువంటి ఫలవరమైనటువంటి ఆక్సిజన్ మంచిది పీల్చుకుంటాం. ఈ మనలో ఉండే లోపాలు ఉండేటువంటి చెడు కార్బన్ డైఆక్సైడ్ చెడులు వదిలేస్తున్నాం. ప్రకృతిలోనూ పాడు చేసింది ఎవరు తెలుసా? మానవుడు చేసినటువంటి హైమైన పని కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ చెడును వదిలేస్తున్నాము. పంచభూతాలను రక్షించగలం మనము. కొండలు కోనలు మానవ మనుగడ రక్షించింది మనమే. కాబట్టి ప్రకృతిని పాడైపోతుంది. మానవుడు అన్ని జీవుల కంటే ప్రమాదకరమైన ఒక సైంటిస్ట్ చెప్పినాడు. ఎవరు? ఈ జీవి అన్ని జీవులు తింటుంది. చేపలను వదలడు, కొర్రలు రొట్టెలు కనీసం ఏది వదలడంట. ఒక థాయిలాండ్లో మనిషి శరీరానికి తినాలని ఆశపడుతాడు. అంత అపాయకరమైన మనిషి. అందుగురించి మనిషి అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైనటువంటి జీవి అంట. అందుగురించే పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది, ఇటువంటి ఘోరమైనటువంటి పాపములు, ఘోరమైన అపరాధములు చూస్తే రెండు ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే అనుగ్రహం పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఏ భేదం లేదు. అందరూ పాపం. దేవుడిచ్చే అనుగ్రహం. ఈరోజు దేవుడు అనుగ్రహం ఉంది. దేవుడు అనుగ్రహం లేక ఈరోజు ఎంతో మంది ఎంతో లోక వార్తలు పక్కన పెట్టి దేవుని సన్నిధానంలో మనం కూర్చోలేం. ఆయన మాటలు వింటామంటే అసలు అందు గురించే మరి మనిషి పాపం దిగాలంటే యజ్ఞము ఏమి చేయాలా? యేసు ప్రభువు వారి దగ్గరికి రావాలా. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ దొరుకుతుంది. బళ్ళు ధూపాలు నైవేద్యాలు చెల్లవు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏం ప్రాణం పెట్టాడు ఇటువంటి లోకల. అందుగురించే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వాళ్ళ ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఎంత గొప్ప వందలు కదా. ఏ గ్రంథము చెప్పగలడు? అందు గురించి ప్రియులరా, మీరు వాటిని చేర్చి వాయు సంబంధమైన అవిధేయులైన వారికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మంతో నడుచుకుంటారు. అలా నడుచుకోవడానికి లేఖనం చెప్తుంది. ఈ ప్రజలు వినమట్టకే వింటారు, గ్రహింపనే చూచుమట్టకు చూస్తారు, గ్రహింపనే గ్రహింపరు. అందుగురించే మరి అదే 5వ వచనం చూస్తే 4 అయినను దేవుని యొక్క కరుణా సంపన్నుడై ఉండి, ఎందుకు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధమున 4-5 వచనం అపరాధముల చేతను సచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల తన చూపిన మహాప్రేమ కృప అడిగితే ఇచ్చే దానం పాలన వ్యక్తి సాయం చేశాడు. కృప దేవుడు కృప అనుగ్రహం ఇచ్చినాడు. అందుగురించే ఇప్పుడు సైతము ఇండి సైతం మన ఎడల తన మహాప్రేమ తన మహాకృప ఆయన కృప చూపుతున్నాడు. మనం ఏం చేయాలా? నశించిపోయే సమాజానికి దుష్టులు, దుర్మార్గులు, తాగుబోతులు, తిట్టిబోతులు, పాపాత్ములు, డంచికలు ఎందరో ఉన్నారు. వారికి ఏం చెప్పాలంటే దేవుని రాజ్యం గురించి నీవు సాక్షిగా చెప్పాలా. నువ్వు ఒక పాట ద్వారా వినిపిస్తావా? నువ్వు కరపతి ద్వారా ప్రకటిస్తావా? నువ్వు ఎందుకు భూమి ఇచ్చావు? చూడండి ఈ దినాల్లో రకరకాల మనుషులు మాత్రున్నారు. మనుషులకి ఎన్ని 30-33 కోట్ల జీవులు ఎన్నో అన్ని రకరకాల స్థిమితం లేని జీవితాలు ఉన్నాయి. అందుగురించే దేహం సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. ప్రియులారా, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయాలు కలవరం పెట్టద్దు. పాపము చేత ఉన్నారా? అజ్ఞానంతో ఉన్నారా? వైజ్ఞానంలో ఉన్నారా? అసమాధానంతో ఉన్నారా? అసమతంతో ఉన్నారా? సమస్యలతో ఉన్నారా? కానీ యేసు ప్రభువు వారి దగ్గరకు వస్తే ముందు ఈ పాపం మనిషిని పోగొట్టుకోవాల్సిన రోగాలు కాదు, జబ్బులు కాదు. మనిషికి ఉండే పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తం దగ్గర రావాలి. అందుకొచ్చి మన ఎడల మహాప్రేమ చూపి ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించాడా? ఆయన ఒక మాట, ఒక వస్తువు కొంటాం బజార్లో ఇన్ని వేల రూపాయలు పడినాయంట. మనం ఎందుకు ఆయనను నా సొత్తు అంటాడు? చూడండి పిల్లరా, మరి ఆయన దేవుని స్వరూపై ఫిలిప్పీ రాష్ట్రం 2వ అధ్యాయం ఆయన దేవుని స్వరూపై ఉండి కలిగిన వారై ఉండి దేవునితో సమాధమును విడిచిపెట్టి భాగ్యం ఎంచుకోలేదు. మనుషులు పోలిక దాసుడు స్వరూపం తలుచుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మంచి మాట, ఎంత గొప్ప విలువైన మాట. తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. నొల్లనాని వాడిగా ఉన్నాడు. ఎవరి కొరకు తెలుసా? మనందరి పాపముల నిమిత్తం. పాపములు బతుకుతున్న ప్రజలు, శాపములు బతుకున్న ప్రజలు
దేవుని వద్దకు వస్తావా అంటాడు. నా కుమారుడా, నేను చెప్పే బోధనాలకు ఇచ్చుము, దయను సత్యము ఎన్నడూ నేను విడిచిపోని వాటిని కంఠభూషం ధరించుకోనము. నీవు ఆజ్ఞలను పాటిస్తే ఆశిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. పిల్లరా, ఎంతో మందికి లేని భాగ్యం. అది గురించి బైబిల్లో ఒక పాపాత్మురాలు ఉంది. ఆమె పేరేమంట పాపాత్మురాలే. ఎవరైనా ఏమంటే మేము ఏమని పాపం అంటే, నేనేం పాపం చేసినాను? నేనేం పాపం చేయలేదే, మీరు పాపలు అంటారు. ఆమె పాపాత్మురాలు. ఆమె యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి యేసుప్రభు సాష్టాంగ ఆయన పాదాలు ఏం తగిలిందని తమ వేంద్రులతో ఆమె కన్నీళ్లతో యేసుప్రభు పాదాలను తుడిచింది. యేసుప్రభు పాదాలను దగ్గర వచ్చి ఏమడుతుందా, మనము కాళ్ళను ఏమిటో కడుక్కున్నాం నీళ్ళతో. యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి అయ్యా ఆయన దగ్గర ఒప్పుకుంది, తన వేంద్రులతో శుభ్రం చేసింది. పేరు పాపాత్మురాలు. ఈరోజు బైబిల్ గురించి రాయబడింది. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రభు, ఎంత గొప్ప క్రీస్తు, ఎంత గొప్ప వండర్. పిల్లరా, యేసుక్రీస్తు ఎంతో మంచి మంచి మాటలు చెప్తున్నాడు కదా. అందు గురించి పిల్లరా, ఆయన దేవునితో దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమాధానంగా ఉండడు భాగ్యం ఎంచుకొని తనను తానే వేసుకుని అడుగుతున్నాడు. చూడ నొల్లని వాడుగా ఆయన అంటాడు. ఆయన చూడ నొల్లని వాడుగా ఆయన అంటున్నాడు. పిల్లరా, ఒక్కసారి ఆలోచించాలి కదా. పరలోక రాజ్యంతో సంబంధం ఇచ్చాడు మనకి. పరలోక రాజ్యంతో సంబంధం ఇచ్చాడంటే నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదు. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా కదా, సామెతల గ్రంథంలో 19:10 పేదలను కనికరించేవాడు యెహోవాకు కదా అప్పిచ్చేవాడు కదా. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలట. మహోత్సవత 13:10 ప్రేమ ఉంటే పాపములు శాపములు అన్నీ వాటిని కూడా విడిపిస్తా. పిల్లరా, ఆ ప్రేమ నీలో ఉంది. అందుగురించే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని చీకట ఉన్నాడు, ఆ చీకటి నుంచి వెలుగు అనిపిస్తుంది. ఆ వాక్యానికి మాత్రమే ఉంది. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఆలోచించాలి. పిల్లరా, అంటే నువ్వు పాపంలో ఉండి పాపం చనిపోతే ఎక్కడ పోతావంట? నశించి నరకానికి పోతావు. నశించిపోవడం దేవునికి స్తోత్రం కలుగా. అందుగురించి తన మహాప్రేమను బట్టి నీవెవరు అసలు ఇక్కడ రావాల్సిన పనిలా, నువ్వు ఎందుకు రావాలా, నువ్వు ఎందుకు రావాలా, నువ్వు ఎందుకు రావాలి, మనం ఎందుకు రావాలా అంటే భూతుడు కదా, ఎన్ని లేదా సావాసం లేదంటే నీవు ఆయనతో సావాసం చేసి కదా నిత్య సమాధానం దొరుకుతుంటాడు. యోగ గ్రంథంలో నిత్య సావాసం సమాధానం కదా. అందుగురించే మనలో బలహీనతలు, మనలో తప్పిదాలు, మనలో ఉన్నటువంటి అన్నిటి కూడా రూపుమాపేదే వాక్యము. చూడండి, అందుగురించే నీవు ఆయనతో సావాసం అన్యోన్య సావాసం కలిగి ఉంటే కదా. తాగుబోతు జత చేసి తాగుబోతుల బట్టి ఉంటాయి. చెడ్డవారితో చేసేవారు చెడ్డ అలవాట్లే. మరి దమచికి వారితో సావాసం చేస్తే అల్లెండంటే సావాసం ఉంటుంది. మంచి వారితో సావాసం చేస్తే మంచి. అందుగురించి కీర్తనకారుడు అంటాడు. మొదటి కీర్తన 2వ వచనం చూస్తే మొదటి 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, కోటీశ్వరుడు. ఆడుకొని తింటారు కొంతమంది. ఒక ఆయన వచ్చిన తెల్లబోయిన ఊళ్ళో స్వామి, అయ్యా నన్ను ఇద్దంటే, సార్ నాకు ఒక 10 లక్షల రూపాయలు డబ్బులకి ఎవరితో నువ్వు బాగా నీకు ఎంతో పెద్దోళ్ళ కనబడతావు. ఆయనకు దరిదాపు కోట్లు ఆస్తున్నాయి. కోసిక మండలం పల్లిపాటు పోతే నీ కాలం ఒకతాను సార్ నాకు ఎడ డబ్బులు అంటే ఆయన పొద్దున్న లేచి తప్పుకోవాలి. దరిదాపు 100 ఎకరాల దాకా ఉంటాయి అనుకున్నాడు. ఇంకా కావాలి ఎడన్నా అప్పు ఇప్పియాలంట ఓడినేవారు. నేను దేవుని మీద రాజ్యం గురించి ప్రకటిస్తూ అడుగుతున్నాను. నేను దేవుని మంచి మాట చెప్తే ఆయన నాకు రాకూడదని చెప్పేసినాడు. నీ కాలం ఒకతాను సార్ అంటాడు. ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథంలో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథం చూస్తాం. ఆయన చెప్పిన కదా, సామెతల గ్రంథం 9:8 నన్ను గనుగొనివాడు మరి ఇక్కడ నన్ను జీవమునే కనుక్కుంటాడు కదా. కాబట్టి పిల్లరా, సామెతల గ్రంథం చూసే డబ్బుల గురించి ఏం రాయించాడంటే ఇక్కడ మరి సామెతల గ్రంథం 11:28 ధనమును నమ్ముకునేవాడు పాడైపోను, నీతి మంతులు చిగురవడొచ్చి వృద్ధి చెందుతారంట కదా. పేదవాడైనా పాడండి చూడే కదా. ఈరోజు స్నానం చేసి దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యం వింటాడు. వాడి ముఖంలో కళ ఉంటుంది. బిక్కు ముఖం చేసుకొని సినిమాలు చేసి ముఖం అంతా ఇంటిపోయి ఉంటుంది ఇట్లా. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆయన ముఖం బిక్కు చేసుకున్నాడు. అయ్యా నేను పేదవాడి లోకరాటికి, కానీ నేను ధనవంతుడు, నెల ధనవంతుడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు,
పరలోక రాజ్యం వాడిది. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు తండ్రి అయిన దేవుడు ప్రియ కుమారుని పంపించి రక్షణార్థం మనకు భాగ్యం ఇచ్చాడు. ఇటువంటి గొప్ప దైవ సందేశాన్ని, ఇటువంటి గొప్ప రక్షణ ఏం చేశాడు కదా, ఏప్రిల్ 2-3 ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నిర్లయం తప్పించుకునే ప్రసక్తి లేదు. ఈరోజు తప్పించుకుంటాం కానీ రేపు తప్పించుకునే ప్రసక్తి లేదు. అందుగురించి బైబిల్ పాపాత్మరాలు ఉంది. నేను ఒకనండి, ఏం పాపం చేసామని పాపి అంటాడు, కానీ ఆమె గురించి ధన్యకరమైన జీవితం సాక్షి స్టేట్మెంట్ ఇచ్చాడు. విస్తారమైన పాపాలు దగ్గొట్టుకుంది కదా, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక అజ్ఞాన అంధకారం పోతున్నారు. సామెతల గ్రంథం 1:5 చూస్తే జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. అభివృద్ధి కదా, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నవాడు మరి అనేక రీతులు అభివృద్ధి చేసుకుంటాడు. అందుగురించి చెప్పారు కదా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీవు నేను నశించిపోవడం ఇష్టం లేదు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి జ్ఞానం మించింది ప్రేమ కదా, ఏమంట జ్ఞానం మించింది ప్రేమ. ప్రేమ లేనివాడు చీకట్లో ఉన్నవాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నవాడు. అందుగురించి ప్రియులారా, మరి పాపం తీసివేయడానికి ప్రత్యక్షమైన మొదటి యోహాను రాసిన పత్రికలో చూస్తే యేసు ప్రభువు వారు మొదటి యోహాను రాసిన 3:5 పాపం తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన యందు పాపం ఏమీ లేదు కదా. నాలో పాపం ఎవరు నిరూపించాలని సవాలే చెప్పాడు కదా పిల్లలు. యెహోషువ 8 చూస్తే ఏమంటారు, మీరు నిజం చెప్పితే నమ్మలేదు, మీరు నిజం చెప్పితే నమ్మలేదు, మీరు మీ తండ్రి అపవాద సంబంధులు మీరు నిజం చెప్పినా గ్రహించలేదు. శాస్త్రపడి ఫైట్ చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, సత్యాన్ని చెప్తున్నాడు, వాదిస్తున్నాడు, వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, నాలో పాపం ఉన్నది మీరు నిరూపించగలరా అని 45 కనబడుతుంది కదా. పాపం లేనివాడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఇటు తొంగి చూస్తే ఏ పాపం లేదు. అటువంటి లోకరక్షకుడు మనకు దొరికాడంటే ఈరోజు ధన్యకరమైన జీవితం. అందు గురించి ఆయన అంటాడు కదా, మహానీయుడు పౌరులు అవుతారు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. 3 తింటే బతుకుతున్నాం. బతికేవారు సచ్చినాడు అంటారు కొంతమంది. అంటే బతుకుతున్నాము అంటే బతుకుతున్నారే కానీ సచ్చిన బతుకు. కానీ మనం చచ్చిపోయినా ఆత్మీయంగా బతకాల. అందుగురించే భక్తుడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. జిగటగల దొంగ ఒబిలో నుంచి లేవనెత్తే దేవుడు. నువ్వు లేవనెత్తావా? నీకు సామర్థ్యం ఉందా? మరణాన్ని జయించిన లోకరక్షకుడు, ప్రపంచాన్ని జయించినటువంటి ఈ ప్రపంచ సమాధులు అన్నీ అయిపోయాయి. భూమి గజం వణిగిపోయింది. పాపం లేని పరిశుద్ధుడు ఆయన తెలుసుకుంటున్నాం. అందు గురించి పిల్లరా, కానీ పరలోక రాజ్యంతో సంబంధం మనకి ఇచ్చాడు. అందు గురించి పిల్లరా ఎట్లా ప్రేమించాడు 5:4 అయితే దేవుడు కుమారు కరుణా సంపన్నుడైంది మనము మన అపరాధము చచ్చిన వారు ఉన్నప్పటికీ సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. అంటే మహాప్రేమ అంటే ఎంతంట, మహాప్రేమ మహాకృప. ఆయన లోకానికి మరి ప్రేమ చూపుతున్నాడు. అందుగురించే నశించిపోయే సమాజానికి మనము ప్రేమ చూపాలి. కాబట్టి చీకటిలో నుంచి వెలుగులోనే నడిపించేటువంటి భాగ్యము మనకి ఈ స్థితిలో నుంచి చీకటిలో నుంచి వెలుగులో నడిపించారు. మనం ఏం చేస్తాం? 60-70 పావుల టైం ఉంది. ఈ టైం 90కి 10 వయసు ఆవిష్కారం ఎంత అంట 60. ఇంకెంత పని చేసుకున్నాం కదా. దీనికి కడప తిప్పుడికి ఎంత కష్టపడుతున్నామో, సువార్తకు ఎంత కష్టపడుతున్నామో, ఎంత చదువుతున్నామో, పిల్లలు ఏ విధంగా పోతున్నామో, ఏ విధంగా ఎంత కష్టపడుతున్నాం పిల్లరా. అందుగురించి గలతీ రాసిన పత్రిక 6:2 మీరు ఒకరి భారాన్ని భరించి క్రీస్తు నియమం కొనసాగించండి. పాపములు ఉన్నవారు నడిపించాడు, శాపములు నడిపించావు తెలుసా. ఒక ఆయన కర్ర నుంచి చెకప్కి వచ్చిన రాత్రి పోతుంటే ఒక రోడ్లో హైవే రూట్లో భూతల్లి ఇటు చల్లితే అదే జీప్ మీద కలెక్టర్ దానికి పడింది. కారు అని చూస్తే అది గోనెగల్ రూట్ అంటే ఇది చల్లిది ఇట్లా కలెక్టర్ కారికే పడింది. ఆ కలెక్టరు ఆ పట్టాలన్నీ పెరికేపిస్తే ఒక ఆయన బూత్ చల్లితే చల్లింది రోడ్డుకి. అది పడినప్పుడు ఆయన వెంటనే దాన్ని ఆ రోడ్లో కొన్ని పెరిగిచ్చేసినప్పుడు ఆయనకి పవర్ ఉంది. కానీ ఒక మనిషికి ఎంత పవర్ ఉన్నప్పుడు మరి దేవునికి ఎంత ఉండాలి. ఒక ఆపినాడు
వెనకనే ఫోన్ కొడితే మొత్తం తిరిగి వచ్చేటప్పుడు పెరికేపించాను. అది అట్లా ఒక మనిషికి కేవలం పవర్ అధికారము ఉంటే మనిషికి దేవునికి ఎంత పవర్ ఉండాలి చెప్పండి. అందుగురించే అట్లా చేస్తున్నారు కదా. ఒక ఆయన స్పాట్లోనే నేను ఇట్లా వచ్చేటప్పుడు నన్ను అసలు నువ్వు చూస్తావా, నేను వచ్చేటప్పుడు పని చేయకుండా ఎవరో నన్ను నా విశ్వరూపం అసలు అంట. నీ విశ్వరూపం ఎవరు? నువ్వు లోక సంబంధం అంటే నన్ను ఎవరు పాత రూపం చూస్తారంట. నీళ్ళు ఎవరు సైతాన్ని చూస్తాడు అంతే. కానీ నేను గిన ఈ పని చేయకపోతే నన్ను ఎవరు అనుకుని తెలుసు. నీవెవరు? 2 కొరింథీ రాసిన 4:4 చేసినాడు. యోహాను సువార్త 4:4 ప్రకారం అపవాదే మంచిగా చెప్పొచ్చు కదా. కానీ నా ప్రతాపం చూస్తున్నారు. నీ ప్రతాపం ఎవరు? పరక్రశాల కంటే దీర్ఘశాంతం ధన్యుడు. దేవునికి స్తోత్రం. పాపములు ఉన్న వారి ప్రజలకి సువార్త మనం చెప్పే బాధ్యత నీకు ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి లేని బాధ్యత చెప్పారు. అందుగురించి మన అపరాధాల చేత సచ్చిన మనల్ని దేవుడు తన కృపలో బ్రతికి పట్టాడు. ఈ సమాజానికి ఎవరు రాదని కరుణ జిల్లాలే కాదు, ప్రపంచ దేశాలకే కాదు, ఈ జిల్లాకే నీవు అందరికీ రా అని యేసు పలుకుతున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా, ఈ మిలిటరీ ప్రజలకు చెప్తున్నాడా? అనేక జాతులు చెప్తున్నాడా? ఒక కులానికి చెప్తున్నాడా? ప్రయాసపడి పాప భారం మోచిన సమస్తమైన జనులారా, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ ప్రపంచం ఎవడు చెప్పలేని మాట నీకు చెప్తున్నాడు. పాప భారం మోస్తున్నారు, శాప భారాన్ని మోస్తున్నారు. నా దగ్గర నా కులము, నా మతము, నా డబ్బు, నా హోదా, నా సంపాదన నా మీద గుట్టుకు మెట్టుకు గుల్లాడుతూ కూడా లాటం కాలగర్భంలో కలిసి జెండాలు మోసి మెత్తగా సచ్చిపోయావు. ఒక తప్పుతాగా సచ్చిపోతున్న పాపంలో మునిగి లాస్ట్ గల్లంతా కాలగర్భంలో కలిసి పాతాలను పోయే వాళ్ళు ఎంతో మందికి నిన్ను పుట్టించిన రెబల్ ఒక సూర్యుడు పౌలు వల్ల పుట్టించాడు. అందుగురించే మీరు ఒకరి భారాన్ని భరించి క్రీస్తు నియమం కొనసాగించడానికి ఒక ప్రేమను పుట్టించాడు, ఒక జైపాల్ గారిని పుట్టించాడు, ఒక చిట్టమ్మను ఇచ్చాడు, ఒక నన్ను పుట్టించాడు, నిన్ను పుట్టించాడు. నీవు నీ కొరకు డ్యాన్స్ చేసే కదా. సినిమా యాక్టర్ నాగేశ్వరరావు కొడుకుని మనమానం చూసి నవ్వి చనిపా. లోకమంతా సంపాదించుకునే ప్రాణం పోటీ లాభేంటి? కానీ ఈరోజు ఏ ఫాస్ట్ టెక్నాలజీలో సినిమా యాక్టర్లు ఏ ప్రొఫెసర్స్ లా పోటీ లాంటిపోతారు. కానీ కుమారుని సేవకుడా వారి సేవకుడే పోస్ట్ వచ్చి నీకు ప్రపంచానికి విలువ తెలియదు సేవకుడు అంటే కదా. ప్రపంచానికి నశించిపోయి సమాజానికి విలువైన వర్తమానం చెప్పేవాడే ప్రపంచానికి సేవ చేసే సేవకుడు. సేవకుడు అంటే చివిలేదు. ఎందుకంటే ప్రపంచంలో విలువైన సంగతులు, మానవత్వాన్ని, నైతిక విలువలు చెప్పేవాడు ఒక దైవ సేవకుడే కదా. నైతిక విలువలు లేదు, మానవత్వాన్ని మంట కలిపి సత్యాన్ని అసమాత్యాన్ని చేసినానికి యేసుక్రీస్తు సమాధానికి ఆనాడు శాస్త్రంతో, ఆనాడు పరిశీలనతో పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపజేసి సత్యాన్ని సాక్ష్యం పెలికాడు. ఎవరు? ప్రభువుని క్రీస్తు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మత్తయి 11 ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా, మీరు నా దగ్గర రండు, నేను మీకు విశ్రాంతి. ఇక్కడ పండుకుంటాం రాత్రి అయితే ఈ విశ్రాంతి. ఒక బాక్సింగ్ ఉన్నాడు, ఒక మీటింగ్ పిలిచినాడు ఆయన. ఏమయ్యా నీకు రాత్రి బ్రెడ్ వేసి మంచి గుమ్మిస్తే ఒక ఆయన చూసినాడు. పొద్దున చూస్తే ఒక ఆయన వచ్చిన సేవకుడు వాక్యం చెప్పారు. రాత్రి 12 గంటలకు వచ్చిన ఏం పడుకోలేదు. పొడిపేసి పెట్ట పడుకుంది నలపాలి కదా. ఎట్లా వేసిన పొరపాటుంది. ఏమయ్యా నువ్వు అలసిపోయిన వస్తే నువ్వు పడుకోలేదు, ప్రార్థన ఇచ్చాడంటే, అయ్యా నా విశ్రాంతి ఇక్కడ కాదు, నా విశ్రాంతి కష్టపడితే ఆ రాజ్యం విశ్రాంతి ఇదేమి. ఈరోజు ఆయన 100 సంఘాలు భక్తి ఫెయిత్ లీడర్ కదా. అంటే విశ్రాంతి మనకు అవసరమే, శరీరంలో కుటుంబాలు కాబట్టి విశ్రాంతి అవసరమే. కానీ ఆ భక్తుడు అనేకమైనటువంటి నిందులు కాదు కాబట్టి ఎంతో త్యాగం చేసినాడు. ఆయన ఒక సిక్కు, ఆయన ఒక భక్త సింగ్ ఒక దాంట్లో అందరూ ఎలివేషన్. అటువంటి సాక్ష్యం అంతా పాపములో బైబిల్ని చించిపరేసి దాన్ని ఒక అట్టం చేసుకొని తీసేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు అనేకమైనటువంటి పాప బంధకాల వ్యక్తి ఈరోజు క్రీస్తు సాక్షిగా ఒక సాధనాలుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా మనకిచ్చిన సామాన్యమైన జీవితంలో ఒక్క మనిషికి, ఒక వ్యక్తికి గాస్పల్ అందిస్తే నీవు ఒక ధన్యుడు, ₹1,00,00,000 సంపాది. అందుగురించే మనం ఈరోజు స్థితిలో ఉన్నాము. దేవుడు నీవు ఆయనతో సహవాసం నిత్య సమాధానం కదా. బైబిల్లో పాపాత్మురాలు ఉంది, ఆమె పాపాత్మలు నిలబడి దేవుని బిడ్డగా నీతి ఒక లెక్కలో రాయబడింది. ఒక పాపాత్మురాలికి ఆ స్థితిలో ఉన్నప్పుడు
మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? అనుగ్రహం దేవుడు అనుగ్రహించాడు. ఒక భక్తిని చూడండి, ఆయన చరిత్ర చూడండి కదా, ఆయన ఏ విధంగా పరివర్తన చెందాడు. ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది మహానీయులు, ఎంతోమంది ఉన్నారు పాపములు, శాపములు, అజ్ఞాన అంధకారంలో ఉన్నారు కదా, పరివర్తన పొందాలంటాడు. అందుగురించే నువ్వు లుకాసు 10 మీరు మారు మనసు పొందలేగలా, మీరు అలాగనే ఇస్తారు. నీవు ఏ కులస్తులైనా ఏ మతస్థులైన పిల్లరా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అందుగురించే దేవుడు తన మహాప్రేమ చేత, మహాత్యాగం చేత, కృప చేత మరి ఆయన మనం విడిపెట్టుకున్నాడు. ఎక్కడుందా మాట చదువుకుని గుచ్చుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, లాస్ట్ మాట ఫైనల్ కదా. పాపాన్ని కడిగేసే మొనగాడు ఈ ప్రపంచం ఎవడు లేడు, పుట్టపోడు. ఆయన ఒక్కడే లోక రక్షకుడు, ప్రపంచానికి నిజంగా సవాల్ చేసిన మొనగాడు ఆయన యేసుక్రీస్తు అని చెప్తుంది కదా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరిలో చూస్తే ఏమని చెప్తున్నాడు కదా, పాపాన్ని రూపుమాపిన మొనగాడు ఆయన లోక రక్షకుడు. 6వ అధ్యాయం మరి 19 మీ దేహాలతో డ్యాన్స్ వేసి కిక్కేస్తారు. రాత్రి 1 గంట వరకు పిచ్చేకి డ్యాన్స్ చేస్తారు పెళ్ళి అయినప్పుడు. ఏం మరపులు అరపులు కాదు. ఎందుకని డ్యాన్స్ చేయడానికైనా, ఎగరడానికైనా, ఎజ్జేయడానికా, కూర తినేకైనా, మటన్ తినేకైనా, ఎగరడానికైనా, జంతల మంది చేయడానికా, టైం పాస్ సోది మాట చెప్పాడైనా. ఎందుకు నీకు పదకి ఇచ్చింది? బైబిల్ చూద్దాం ఎందుకు ఇచ్చాడు. 6వ అధ్యాయం 10వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలమైనది మీ దగ్గర, మీరు మీ సొత్తు కారు వెలబెట్టి కొనబడిన వారు కదా. మీ దేహంతో దేవుడిని ఏం చేయాలంట? మహిమపరచాలి. మహిమపరుస్తున్నాం. ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ ఆవలించారు కాబట్టి ఆయన మహిమార్థంగా మనం బతకాలి. ఒకసారి ఆలోచిస్తాం పిల్లలు, మన జీవితాలు ఆయన మహిమార్థంగా ఉన్నాం. అందుగురించి మీ దేహాలు ఎవరు అంటారు? ఎవరు ఆ దేహాలు? ఈ శరీరం ఎవరికి ఇవ్వాలా? కొంతమంది ఆ డ్రగ్స్ అంటారు, డ్రగ్స్ ఎక్కించు నిద్రపాటు సార్ నాకు ఏమంట ఎవరు స్ట్రాంగు దాన్ని ఏమైనా బోర్డ్స్ అది డ్రగ్స్ ఎక్కించుకొని ఆ లెక్కించుకుని ఎంతో అపాయకరం. ఇందు పట్టిగా దేవుని వాకులు డ్రగ్స్, మద్యం అడిక్ట్స్ అయ్యి ఎంతోమంది, కొంతమంది రాలిపోతున్నారు, కొంతమంది హాస్పిటల్ అయ్యి చాలా విచారం. ఎందుకంటే వాక్యం లేక ప్రార్థన. అందుకొచ్చే బైబిల్ చెప్తుంది, దీవారాత్రంలో కీర్తన కన్నా 3 దీవారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు, బాలుడు నలుగురిలో నిర్మూడు, పెద్దవాడు దాన్ని విడిచిపెట్టాడంట. ఈరోజు మన తల్లిదండ్రుల మీద ఒక పిల్లల మీద నిఘా వేయాలా? రాంగ్ రూట్లో పరిగెడుతున్నారు, వాళ్ళు బ్రేక్ చేయాలంటే వాక్యం ద్వారా నువ్వు బ్రేక్ వేస్తే నీకు ఆశీర్వాదం. అందుగురించే యేసు ప్రభువు వారు పాపాన్ని రూపేయడానికి వచ్చాడు. మన అపరాధ సచ్చినోళ్ళమే. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే యేసయ్య కృప. ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకుందాం పిల్లరా. మన జీవితంలో యేసుక్రీస్తు వాక్యము లేకుండా మనం అన్యాయంగా, అధ్వానంగా, అన్యాయంగా, అక్రమంగా నడుచుకుంటే దేవుని రాజ్యం దొరకరు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా. ఏమని చెప్తుందంటే మరి పాపం వల్ల వచ్చి జీతము ఏమంట? దాని నుంచి వచ్చేది నిత్య నరకం. అలా పోవు. పాపం భయంకరమైంది. పాపం జోలికి పోయామంటే అది కరెంట్ పట్టుకో, అది నిన్నిడిచిపెట్టదు. డేంజర్స్. ఈ యొక్క మిలిటరీ కాదు, ప్రపంచానికి చెప్తున్నాడు పాపముల జీతం కదా. అందుగురించే మనం బైబిల్ చెప్తుంది, అన్యాయం చేయవాడు అన్యాయమే చేయము. సరే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం చూస్తే ఎవరు గొర్రెపిల్ల యొక్కయు 27వ వచనం 21వ అధ్యాయం 27వ వచనము, గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథమందు వ్రాయబడి వారే దానిలో ప్రవేశిస్తురు. నిశ్చితమైనదయ్యు అసహ్యమైనదయ్యు అబద్ధం జరిగించేవాడెవడు దానిలో ప్రవేశించాడు. ఒకసారి ఆలోచించండి. ఏమంట? గొర్రెపిల్ల అంటే ఎవరు? కొంతమంది గొర్రెపిల్ల అంటే ఏమో అర్థం. గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. ఏ దాంట్లో? ఆడ దేవుని రాత్రి దానిలో నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, నిషిద్ధమైనది, అసహ్యమైన, అబద్ధం జరిగించేవాడు ఎవడైనా దానిలోనికి ప్రవేశించడు అని లేఖనం చెబుతుంది. ఒకసారి ఆలోచించుకుందాం. అందుగురించే మనకు రావాల్సిన శిక్షణ భరించాడు. ఒకసారి ఆలోచిస్తాం. కలవచ్చని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం నాయన. క్లుప్తంగా ప్రార్థించండి. స్తోత్రం. పరిశుద్ధుడా ప్రభువుకు తండ్రి స్తోత్రం నాయన. ఈ లోకం కేవలం రాసి చెప్పిన లేఖన భాగాన్ని బట్టి కృప మా గమనాన్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు తండ్రి. ప్రభా మా తండ్రి, నేను పట్టుకొని నేను చూపించాలా, నువ్వు తప్ప మరొక దేవుడు మాకు లేడు. నేను సహాయం చేసేవాడు, రక్షించేవాడు తండ్రి. కాపాడేవాడు కొడుకులు నిద్రపోవడానికి సెలవిచ్చేవాడు తండ్రి. స్తోత్రం నైనా.
మా దేవ మా ప్రభు మరి ఈ భాగ్యం మాకు ఇచ్చావు. ఈ ఆదివారంలో తండ్రి నేను ఆరాధన చేసే భాగ్యం ఇచ్చావు, నేను శుద్ధించబచ్చే భాగ్యం ఇచ్చాను. ఇది అందరికీ లేదు నాయనా. పరలోక తండ్రికి స్తోత్రం తెలుసు తండ్రి. పరలోక నుంచి మా కొరకు తండ్రి ప్రభా పరలోక రాజ్యాన్ని తీసుకొచ్చావు. నా తండ్రికి స్తోత్రాలు. మా పాపాలు తండ్రి, మా పాపం తీసుకునేందుకు మీ రక్తం దారిపోసారు ప్రభా, స్తోత్రం నాయనా. మరి రాజశేఖర లేఖను బాగా బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ అలాగే తండ్రి వచ్చిన వాళ్ళ మధ్య